ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సదానంద్ గౌడ్ అంటే తెలియని వ్యక్తి లేదు. కేవలం కల్వకుర్తి నియోజకవర్గం అనేది కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సదానంద్ గౌడ్ అంటే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ కూడా తెలిసే విధంగా పోరాట పటిమతో ముందుకు వెళ్ళడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేయడంలో నిరంతరం అంటే రాత్రి పగలు అనే తేడా లేకుండా తన వంతు పాత్ర పోషించడం జరిగింది. ఒకవైపు తెలంగాణ ఉద్యమం కోసం కావచ్చు, లేదంటే ఈ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే క్రమంగా లెక్చరర్ కూడా తన బాధ్యతను, గురుతర బాధ్యతను అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. క్రమంలోనే ఆయన శిష్యులు అనేక మంది ఇప్పటికే ఒక రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఉద్యోగాలు స్థిరపడడం జరిగింది, ఆర్థికంగా నిలదొక్కోవడం జరిగింది. పరిణామాలన్నింటి నేపథ్యం సదానంద్ గౌడ్ సార్ గారికి ప్రస్తుతం డాక్టరేట్ రావడం జరిగింది. దాని విశేషాలు ఏంటి, అసలు డాక్టరేట్ ఎందుకు వచ్చిన తదితర అంశాలు ఒకసారి మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ మొదటగా మన స్ఫూర్తి న్యూస్ ద్వారా మీకు కంగ్రాచులేషన్స్ సార్. ఈ డాక్టరేట్ మీరు ఏ విధంగా పొందడం జరిగింది, దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఒకసారి తెలియజేయండి సార్. ముందుగా స్ఫూర్తి న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. సో తమిళనాడు రాష్ట్రంలో ఉన్న చెన్నై పట్టణంలో వంటి భారతీయ విద్యాభవన్లో 17 తారీఖు నాడు ఈ యొక్క అవార్డు రావడం జరిగింది, డాక్టరేట్ అవార్డు. విద్యారంగంలో గత 26 సంవత్సరాలు చేస్తున్న సేవలకు గుర్తింపుగా మీకు ఈ అవార్డు ఇస్తున్నామని చెప్పడానికి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం చాలా సంతోషం అనిపించింది. అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో యునైటెడ్ అమెరికన్ విశ్వవిద్యాలయం యొక్క ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి అమృతవల్లి గారు, అదేవిధంగా తమిళనాడు హైకోర్టు జడ్జి రిటైర్డ్ జడ్జిగా ఉన్నటువంటి వెంకటేశం గారు, గౌని నరసింహగౌడు జాయింట్ సెక్రటరీ గారు ఈ విషయాన్ని మాకు మొట్టమొదటిసారి చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. 26 ఏళ్ల నుంచి కల్వకుర్తి ప్రాంతంలో ఉన్న విద్యారంగంలో కానీ, సామాజిక ఉద్యమాల్లో కానీ, పర్యావరణ పరిరక్షణలో కానీ చేస్తున్నటువంటి కృషికి ఎప్పుడో ఒకసారి గుర్తింపు వస్తుందని చెప్పడానికి భావించుకున్నాము. అది ఈ రూపంలో వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాము. సార్, డాక్టరేట్ వచ్చిన ఈ సందర్భంగా మీకు ఏమనిపిస్తారు అంటే నెక్స్ట్ ప్రోగ్రెస్, ఎందుకంటే దాదాపు 2.5 దశాబ్దాలకు పైగా విద్యారంగంపై మీకంటూ ఒక ప్రత్యేక మార్క్తో ముందుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కానీ, లేదంటే ప్రతి కార్మికుల అంశానికి సంబంధించి గత నెలలో కూడా అంటే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కూడా ఉద్యమం అంటే వాళ్ళకి సంబంధించిన సమస్యల గురించి కూడా మరోసారి వాళ్ళు గలమెత్తితే వాళ్ళ గలానికి మీరు బాసటగా నిలవడం జరిగింది. పరిణామాల నేపథ్యంలో అంటే సమస్య ఎక్కడుంటే అక్కడ సదానంద్ గౌడ్ గారు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఈ ప్రాంతానికి సంబంధించి ఒక విద్యాపరంగా కావచ్చు, లేదంటే సామాజిక అంశాలు కావచ్చు, లేదంటే పర్యావరణ అంశాలు కావచ్చు, లేదంటే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజా సమస్యలు కావచ్చు. నేను గతంలో ఒక 20 సంవత్సరాల కింద ఒక ట్యాగ్ లైన్ రాసుకున్నాను. విద్య బోధించడం నా హాబీ, ఉద్యమించడం నా నైజము, పర్యావరణ పరిరక్షణ నా యొక్క బాధ్యతగా భావించడం జరిగినది. సమస్య ఏదైనా సరే, ఎక్కడ ఉన్నా సరే, పిలిచినా సరే, పిలవకపోయినా సరే, ఆ సమస్యలపై స్పందించడం అనేది నా యొక్క నైజంగా నేను భావించుకుంటున్నాను. అట్ ది సేమ్ టైము అధ్యాపకులుగా పనిచేసుకుంటూ విద్యార్థుల యొక్క జీవితాల్లో ఉన్న వెలుగులు నింపడం కోసానికి నాయకత్వం వేస్తూనే మరొక వైపు సామాజిక అంశాలపైన, సామాజిక సమస్యలపైన మనం పోరాటం అనేది కొనసాగించడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం మాకు చెన్నపల్లి జన్మనిస్తే ఉస్మానియా యూనివర్సిటీ విద్యాబుద్ధి నేర్పింది, కల్వకుర్తి ఆదరించింది, గౌరవించింది, ధైర్యాన్ని ఇచ్చింది, స్థైర్యాన్ని ఇచ్చింది. చెన్నై ఈ యొక్క డాక్టరేట్ అవార్డుతోటి నేను గౌరవించేటువంటి విధానం చాలా అభినందనీయం అనిపిస్తుంది. కల్వకుర్తి ప్రాంతంలో గత 25 సంవత్సరాలుగా చేసినటువంటి వివిధ రకాలుగా చేసినటువంటి ఉద్యమాలు, అది తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఆర్టీసీ ఉద్యమం కావచ్చు, ఆర్టీఓ ఉద్యమం కావచ్చు, సామాజిక ఉద్యమాలు అయినా సరే, ఇవన్నీ కూడా నాలో బాధ్యత ఎక్కువగా పెంచినవి. ఆ చేసినటువంటి ఆ ఉద్యమాల యొక్క గుర్తింపే ఈ యొక్క అవార్డు రానికి కారణమైందని భావిస్తున్నాను. చాలా సందర్భాలు సార్, మనము కష్టపడిన ప్రతిసారి మనకు అంటే గుర్తింపు రాని క్రమంలో, సమాజంలో సరైన గుర్తింపు రాని క్రమంలో ఒక నిర్లిప్తత అనేది ఏర్పడుతుంది. అయితే ఇన్నాళ్ళుగా రాని గుర్తింపు ఇవాళ మీకు డాక్టరేట్ వచ్చిన నేపథ్యంలో మీకు ఏమనిపిస్తుంది సార్? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 26 సంవత్సరాలుగా సమాజం కోసానికి పనిచేస్తే, నీతి నిజాయితీగా, ధర్మబద్ధంగా, నీతివంతంగా పనిచేస్తే, అంకిత భావంతో పనిచేస్తే ఎక్కడో దిక్కు తప్పకుండా గుర్తింపు ఉంటుందని చెప్పడానికి ఒక ఉదాహరణగా ఈ అవార్డు చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో అవార్డులు ఎన్నో కమర్షియల్ అయిపోతున్న తరుణంలోన, డబ్బులకు కొనుగోలు చేస్తున్నటువంటి తరుణంలోన ఎలాంటి అది లేకుండా చేసిన పనికి గుర్తింపుగానే అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. చాలా హ్యాపీ అనిపిస్తున్నది. మనం పని చేసుకుంటూ పోతే ఎక్కడో దిక్కు ఖచ్చితంగా కూడా మనకు గుర్తింపు వస్తుందని చెప్పనేది నాకు ఈ అవార్డు విషయంలో రుజువైపోయింది. ఈ అవార్డు మన యొక్క బాధ్యతను మరింత తెలియజేసినట్టని భావించుకుంటున్నాను నేను.
ప్రధానంగా సార్ అంటే ఇన్ని ఏళ్ల పాటు మీరు చేసినటువంటి పోరాటాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ఇన్నేళ్ల పోరాటానికి మీకు ఒక ఫలితం వచ్చింది అని కొన్ని మీరు మాట్లాడుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో మీ కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే గతంలో మాదిరే మీ ఉద్యమ పంతా కావచ్చు, మీ విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి సార్? ప్రధానంగా మన విద్యారంగంలోనే అవార్డు వచ్చింది కాబట్టి విద్యారంగంలో మార్పులు తీసుకురావాలనే ఒక ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే ఈ విద్యా వ్యవస్థ పూర్తి నిర్వీర్యమైపోతున్నది, తప్పుదో పడిపోతున్నది. విద్యార్థులు మొత్తంగా డ్రగ్స్ కానీ ఇక్కడ ఈ రూట్లో పోతున్నారు. అలాంటి సమయంలో ఎంతో కొంత మన స్థాయిలో మనం మార్పు తీసుకురావాలనేది ఒక భావన నాకుంది. మనం చూస్తున్నాము, విద్యా విజ్ఞానానికి దారి తీయాలి, వికాసానికి పాటుపడాలి, సమైక్యతను పెంపొందించాలి, సబ్బండ వర్గాలను ఏకం చేయాలి, అఖండ భారత నిర్మాణానికి పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు విద్యార్థులు ఆ మాదిరి కాకుండా పంతులకు దండంబు పెట్టుటకు సిగ్గంట, ప్రార్థనా గీతంబు పాడుటకు సిగ్గంట, క్లాసులో కాముగా ఉండుటకు సిగ్గంట, చేతిలో పుస్తకము పట్టుటకు సిగ్గంట, విజ్ఞానమే మాయరా విద్యార్థి, విద్య ఎటు పోతుందిరా విద్యార్థి. తప్పుదోవలు పడుతున్నటువంటి విద్యా వ్యవస్థను సక్రమార్గం నడిపింపజేయడం కోసానికి మన ప్రయత్నం అనేది జరగాలి. ఈ సీరియల్స్ కానీ, సినిమాలు కానీ, సెల్ ఫోన్స్ కానీ, డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క విద్యా వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేస్తున్న తరుణంలో ఈ విద్యా వ్యవస్థను కాపాడడం కోసానికి ఒకవైపు అధ్యాపకులే కాకుండా అధ్యాపకులతో పాటుగా తల్లిదండ్రులు, సమాజంలో ఉన్నటువంటి మేధావులు, విజ్ఞానవంతులుగా దీనికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పడానికి భావించుకుంటున్నాను నేను. ప్రధానంగా సార్, ఎందుకంటే ప్రధానంగా మన కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించి డ్రగ్స్ కావచ్చు, గంజాయి ఈ వాడకం అనేది ఈ మధ్య కాలంలో బాగా విరివిగా అయిన నేపథ్యంలో ఒక విద్యావంతులుగా మీరు, ఒక ఉద్యమానికి సంబంధించిన వ్యక్తులుగా, సమాజం పైన అవగాహన ఉన్నటువంటి మీరు అంటే భవిష్యత్తులో ఏమైనా సామాజిక కార్యక్రమాలు చేసేందుకు ఒక ఆలోచన కానీ అలాంటి విషయాలు ఏమైనా దూరదృష్టితో ఇప్పటివరకు ఆలోచించడం జరిగిందా సార్? ఆలోచించాల్సింది ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించుకోవాలి. విద్యార్థులను సక్రమార్గంలో పయనింపజేయడం కోసానికి ప్రతి ఒక్కరుగా బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా స్వీకరించాల్సిన అవసరం ఉన్నది. ఒక యాక్సిడెంట్ జరిగితే ఎవరు చెప్పకపోయినా 188కి ఏ రకంగా మనం ఫోన్ చేస్తున్నామో, విద్యార్థుల యొక్క విషయంలో కూడా వాడు ఏ కాలేజీ అయినా విద్యార్థి కావచ్చు, ఏ స్కూల్ అయినా కావచ్చు, విద్యార్థులు బజార్లో తిరిగితే ఇది ఏ స్కూలు, ఏ కాలేజీ, ఇమ్మీడియట్ ప్రిన్సిపాల్ ఫోన్ చేయడము, లెక్చరర్స్ ఫోన్ చేయడము, సమాచారం అందించడము, దీన్ని చేస్తే మనము కట్టడి చేస్తే ఖచ్చితంగా దీని కొద్ది వరకు ఆపొచ్చు. విద్యార్థులు మొత్తంగా పాఠాలు వినాల్సినటువంటి విద్యార్థులు బజార్లో తిరుగుతున్నారు, పార్కులలో తిరుగుతున్నారు, డ్రగ్స్ గంజాయికి అలవాటు పడిపోయి బయట తిరుగుతున్నారు. ఆ బయట తిరుగుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తులను, పార్కులలో తిరుగుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తుల పైన ఒక్కసారి దృష్టి మళ్ళిస్తే మనం కూడా ఒకసారి సెర్చ్ చేసినట్టు వాళ్ళని ఎక్కడ ఉన్నారనే విషయం తెలుసుకొని వాళ్ళని ఒక్క 2-3 సార్లు వాళ్ళని ఆ బజార్ పడ కనిపించినప్పుడు మందలించడం కానీ, ఆ పార్కులలో తిరుగుతున్నప్పుడు మనం కూడా ఈ రకంగా తిరగకూడదని చెప్పడం అనేది జరిగితే కొంత మార్పు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాకు ఒకటి అనిపిస్తుంది, వనపర్తిలో ఒక సిస్టమ్ మెయింటైన్ చేశారు. వనపర్తిలో ఉన్నటువంటి మేధావులు, విజ్ఞానవంతులు, కవులు, కళాకారులు అందరూ కలిసి, మీడియాతో సహాపడం కలిసి, విద్యార్థి ఎవరైనా సరే పక్క జిల్లాలకు వెళ్ళి చదవకూడదు, విద్యార్థి ఎవరైనా సరే బజార్లో తిరగకూడదు, పార్కులలో తిరగకూడదు. విద్యార్థులు మనం తప్పుదో తిరుగుతుంటే ఆ విద్యార్థి ఏ కాలేజీ విద్యార్థి అయినా సరే మనము వాళ్ళకు సమాచారం అందించాలి. విద్యార్థి సక్రమార్గంలో పడడం కోసం ప్రయత్నించాలి. కానీ స్టిక్కర్స్ అతికించి బేకరీస్లో కానీ, బస్ స్టాండ్లో కానీ, హాస్పిటల్ దగ్గరలో కానీ, పార్కులలో కానీ, బజార్లో కానీ, టీ కొట్లో కానీ ఈ విద్యార్థులు ఎక్కడన్నా కనిపిస్తే మాకు ఇమ్మీడియట్లీ ఫోన్ చేయండి చెప్పడని ఒక స్టిక్కర్ అతికించేసి విద్యార్థులు మొత్తంగా సక్రమార్గంలో పయనింపజేయడం కోసం కొంత ప్రయత్నం జరిగిందన్నమాట. ఆ ప్రయత్నం కళ్ళకుర్తిలో జరగాలని చెప్పడని మేము అనేక సందర్భాల్లో, నేను కానీ, జంగయ్య సార్ కానీ, గోపాల్ సార్ కానీ, రాజేందర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సత్యం సార్ కానీ, గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి మల్లేష్ సార్ కానీ, ఇట్లాంటి కొంతమంది మేము అనుకున్నాం గతంలో. ఆ ప్రయత్నమే జరిగితే కొంతవరకు ఈ గంజాయి డ్రగ్స్ సంబంధించినటువంటి తప్పుదో పడుతున్నటువంటి విద్యార్థులను సన్మార్గంలో పయనింపజేయడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుందని చెప్పడానికి భావిస్తున్నాను. ఖచ్చితంగా అది చేయాలని చెప్పడానికి ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాను నేను. ప్రధానంగా సార్, మీకు అంటే మీ విద్యారంగ వ్యవస్థపై మీరు చేసినటువంటి సేవల నేపథ్యంలో మీకు డాక్టరేట్ వచ్చిన నేపథ్యంలో ఈ డాక్టరేట్ అనేది మీకు సంబంధించిన గురుతర బాధ్యతను పెంచిందని మీరు భావిస్తున్నారు సార్? ఖచ్చితంగా పెంచింది. బాధ్యత ఇంకా ఎక్కువనే అయింది, రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది. మనం ఎంతో కొంత ఇంకా కూడా ఉన్నతంగా పనిచేయడానికి ఈ అవార్డు నాకు ఉపయోగపడదని చెప్తున్నమాట. ఎక్కడో మారుమూల ప్రాంతం ఒక చెన్నపల్లి గ్రామంలో జన్మించినటువంటి నేను, సాధారణ రైతు కుటుంబంలో జన్మించినటువంటి నేను, ఉస్మానియా క్యాంపస్లో మా ఊరు నుంచి మొట్టమొదటిసారి సీట్ సంపాదింపజేసి పట్టా తీసుకొని కళ్ళకుర్తి ప్రాంతంలోకి వచ్చేసి ఒక 20 ఏళ్ళు, 25-26 ఏళ్ళు వరకు విద్యాబుద్ధులు బోధిస్తుంటే
గుర్తించి సమాజం గుర్తించి ఎక్కడో తమిళనాడు ప్రాంతంలో చెన్నైలో ఉన్నటువంటి వాళ్ళు గుర్తించేసి మనకు అవార్డు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అవార్డు స్ఫూర్తితోటి మరింత స్పీడ్గా గొప్పగా నైపుణ్యంతో తన యొక్క ప్రదర్శనను ప్రదర్శించడానికి ప్రయత్నం కొనసాగిస్తాము. ఖచ్చితంగా కూడా బాధ్యత పెరిగింది కాబట్టి ఇంకా చక్కగా సమాజం కోసానికి, సమాజం యొక్క మెరుగైన సమాజం నిర్మాణం కోసానికి మన వంతు ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటామని